తేజ టీవీ న్యూస్. శాలిగౌరారం మండలం రామానుజపురంలో నకిలీ బంగారం చూపించి 7 లక్షల రూపాయలు కాజేసిన భార్యాభర్తలను ఇదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే విజయవాడ ప్రాంతానికి చెందిన ఓ భార్యాభర్తలు అదే కుటుంబానికి చెందిన మరో వ్యక్తితో కలిసి ఆటోలో మరియు బైక్పై తిరుగుతూ గ్రామాల్లో అమాయకుల్ని టార్గెట్ చేస్తున్నారు. రామానుజపురంలో ఒక వ్యక్తిని ఇక్కడ బాతులు మేపడం కోసం వచ్చామని పరిచయం చేసుకున్నాడు. విజయవాడ ప్రాంతంలో గతంలో వచ్చిన వరదలకు ఇండ్లు మునిగిపోయాయని, అక్కడ మాకు బంగారు ఆభరణాలు దొరికాయని, వాటిని తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికారు. మొదట కొంత శాంపిల్గా అసలు బంగారం ఇచ్చి విశ్వాసం కలిగించారు. అనంతరం నకిలీ బంగారాన్ని అంటగట్టి బాధితుడి వద్ద నుండి 7 లక్షల రూపాయలు దోచుకున్నాడు. డబ్బులు తీసుకుని వెళ్లిపోయిన తర్వాత బంగారం చెక్ చేయించగా అది నకిలీదని బయటపడింది. దీంతో బాధితులు వెంటనే పోలీసుల్ని ఆశ్రయించారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు శాలిగౌరారం పోలీసులు. నిందితుల్ని పట్టుకుని రిమాండ్కు తరలించారు. ఈ సందర్భంగా శాలిగౌరారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కొండలరెడ్డి ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తొమ్మిది 2/2026 తారీఖున ఈ రామాజీపురం గ్రామంలో ఈ రాజు అనే వ్యక్తి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు ఏంటంటే ఆ గ్రామంలో ఒక ఇద్దరు వ్యక్తులు వచ్చేసి ఒక నకిలీ బంగారం తీసుకొచ్చి అసలు బంగారం వాళ్ళని పంపించి వాళ్ళ దగ్గర నుండి 7 లక్షల రూపాయలు క్యాష్ తీసుకొని పోయారు. తర్వాత చెక్ చేసుకుంటే నకిలీ బంగారం అంతే తక్కువ ధరకి ఇప్పిస్తామని చెప్తే దాన్ని చెక్ చేయగా నకిలీ బంగారం అంతే అని ఫిర్యాదు చేశారు. అట్టి ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. చీటీ కేసు నమోదు చేయడం జరిగింది. చీటీ కేసు నమోదు చేసి మన ఇన్వెస్టిగేషన్లో భాగంగా మేము ఈ అక్యూజ్ కూడా చేస్తుండగా ఈరోజు మన ఊర్కూరు సమీపంలో మనం వెహికల్స్ తనిఖీ చేస్తుండగా ఒక ముగ్గురు వ్యక్తులు ఒక ఆటోలో పోతుండగా మేము అంటే ఆటోలో చెక్ చేయగా వాళ్ళు పొంతలేని సమాధానం చెప్పారు. పొంతలేని సమాచారంతో వాళ్ళని విచారించగా వాళ్ళు ఈ నకిలీ బంగారానికి సంబంధించిన కేసును ఒప్పుకోవడం జరిగింది. ఇందులో వెంకటేశ్వర్లు అని చెప్పి కర్రెంతుల వెంకటేశ్వర్లు ఆలియాస్ మాలద్ది అని చెప్పేసి ఇతను ఈ నెల్లూరు జిల్లా, ఇతనిది కావలి తాలూకా నెల్లూరు జిల్లా. ఇతని భార్య ఈ సుబ్బమ్మ అని చెప్పేసి ఇతని భార్య. వీరిద్దరూ గత ఒక 5 సంవత్సరాల నుండి ఇటువంటి నేరాలు చేస్తున్నారు. నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా నమ్మించేసి దాదాపు 7 కేసులు గతంలో వీళ్ళ మీద నమోదైన జరిగినాయి. ఇక్కడ నారాయణపేటలో, తర్వాత మన దగ్గర నల్గొండలో, మరిగూడలో, తర్వాత ఇతర ప్రదేశాల్లో కూడా ఒక 6 కేసులు నమోదైంది. అందులో అదేవిధంగా ఈ రామాజీపురం గ్రామంలో కూడా 5వ తారీఖు ఫిబ్రవరి 5వ తారీఖు అక్కడికి వచ్చేసి ఇతను కిషోర్ అనే వ్యక్తి ఆటో తీసుకొని అందులో బైక్ వేసుకొని వచ్చేసి కిషోర్ ఇక్కడ డ్రాప్ చేసిపోయారు. డ్రాప్ చేసిపోయి ఇక్కడ ఒక 2 రోజులు స్టే చేసి రామాజీపురంలో స్టే చేసి అక్కడ ఈ రాజు అనే వ్యక్తిని పరిచయం చేసుకొని మా దగ్గర బంగారు ఆభరణాలు దొరికినాయి, తర్వాత బంగారం ఉంది మా దగ్గర, ఎవరి కమ్మాలో తెలియక మేము తిరుగుతున్నాం, తక్కువ ధరకే సపరేట్గా బంగారం అవుతుంది అతను నమ్మించి అతనికి మొదటగా ఒక 3 గ్రాముల బంగారం అసలు బంగారం ఇచ్చేసి అది చెక్ చేసుకోమని చెప్పగా అతను చెక్ చేసుకున్నా అది అసలు బంగారం అని చెప్పేసి తెలిపినాడు. అదేవిధంగా మా దగ్గర ఇంకొక 30 తులాల బంగారం ఉంది, మీకు తక్కువ ధరకే ఆఫ్ రేట్కి మీకు ఆ బంగారం ఇస్తామని చెప్పేసి అతను నమ్మడంతో అతను మాటలకు నమ్మి 30 తులాల బంగారాన్ని 7 లక్షల రూపాయలకు బేరంగా తీసుకొని 7 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగితే 30 తులాల ఈ యొక్క నకిలీ బంగారాన్ని ఇచ్చినాడు. ఇచ్చి విజయవాడ పోయి వీళ్ళు ఈ ముగ్గురు కూడా అందులో వచ్చిన డబ్బులు షేర్ చేసుకొని ఈ యొక్క జలసాలు కూడా వాడుకున్నారు. వాడుకున్న తర్వాత మిగిలిన సొమ్మును 50,000 రూపాయలని ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని వీళ్ళ దగ్గర ఈ నకిలీ బంగారానికి సంబంధించిన ఈ చిన్న ఇవి గుండ్లు లాంటివి ఉన్నాయి. ఇవి కూడా వాళ్ళ దగ్గర మొత్తంలో సీజ్ చేయడం జరిగింది. ఈరోజు వీరిని అరెస్ట్ చేసేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది.